శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 మధ్యలో కుజగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఎటువంటి లాభం కలుగుతుంది అని పరిశీలించినప్పుడు, అంటే వృశ్చిక రాశికి కుజుడు రాశ్యాధిపతి. కంప్లీట్గా కుజుడు ఏ భావంలోకి వెళ్ళినా కొంతవరకు ఈ రాశి వారికి ఆ భావకారకత్వాలు అనుకూలంగా వచ్చేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానంలో కుజుడు రావడం వల్ల ప్రధానంగా వృశ్చిక రాశి వారికి మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సంతానం ఎవరైనా నిరుద్యోగులుగా ఉన్నా, కొత్తగా కాలేజీలో సీటు ప్రవేశిస్తున్నా, ఏదన్నా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నా, కంప్లీట్గా ఈ సమయంలో మీకు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మీ యొక్క సంతానానికి ఉద్యోగ లాభం కలుగుతుంది. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో సక్సెస్ అవుతుంది. అంటే మీ శిష్యులు లాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి కూడా కలిసి వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మీకు వ్యక్తిగతంగా చూసినప్పుడు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి శనితో ఈ కుజుడు కలియడం వల్ల చాలా వరకు ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్టు, ఈ జోదం అటువంటి వాటిలో, ఈజీ మనీ లాంటి వాటిలో కంప్లీట్గా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నష్టపోవడం కన్నా ఒకేసారి దాని యొక్క ప్రభావం ఏర్పడి ఆర్థిక పరంగా బాగా ఇబ్బంది పడడం, అది చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల మీద ప్రభావం పడడం వల్ల కంప్లీట్గా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఆగిపోవడం కానీ, ఉద్యోగంలో నష్టం, కష్టం, ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇందువలన ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఈజీ మనీ, స్పెక్యులేషన్ సంబంధించిన వాటిలో పాల్గొకుండా ఉండడమే మంచిది. అలాగే ఏదైనా మనకు సంబంధం లేని విషయాల్లో ఏదైనా ప్రేమ వ్యవహారాలు కానీ, ఇతరుల యొక్క ప్రైవేట్ లైఫ్లో ఎంటర్ అవ్వడం కానీ, ఇతరుల యొక్క సమస్యల్ని మనం పరిష్కరిద్దామని వాళ్ళ సమస్యను మనం టేకప్ చేయడం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం జరగవచ్చు. ఏదో ఒక ఇబ్బంది, అంటే ఏదో ఒక ఇబ్బందిలో ఇరుక్కునే సూచనలు ఉన్నాయి. ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్గా వస్తున్నటువంటి క్రైమ్స్ లాంటివి, అంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా మనీ ట్రాపింగ్ అని, హనీ ట్రాపింగ్ అని, ఇటువంటి వాటిలో మీరు చిక్కుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వారితో, కొత్త వారితో
ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. ఈ చాటింగ్ పేరుతో, ఆన్లైన్ పేరుతో, ఈ వాట్సాప్, ఫేస్బుక్ వాటి ద్వారా పరిచయం పెంచుకొని అదేదో ప్రేమ వ్యవహారం అనుకొని లవ్ అఫేర్లో దిగడం కానీ, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఏదో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రదేశాలు చూడటం కానీ, ఇటువంటి వారికి దూరంగా ఉంటే మంచిది. అంటే ఈ సమయంలో మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఒక ట్రాప్లోనో, ఏదో ఒక క్రైమ్లోనో, ఎందులోనో ఒకదాన్ని ఇరుక్కొని అటు ఉద్యోగం పోగొట్టుకోవడం, పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవడం, మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా రోడ్డును పాడేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటూ, ఎటువంటి ఈజీ మనీ అటువంటి వాటికి ఆశపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు, పిల్లలు, విద్యార్థులు, ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించవలసి ఉంటుంది. మీకు సహకరించినట్టునే నమ్మించి మోసం చేసే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ఓన్లీ ఈ శని కుజుల కలయికే కాకుండా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు, 10వ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో గురు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా అన్పాపులర్ చేసే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు, కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే, కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లికి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినంత మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు,
ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు, లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.